వెజిటేరియన్స్ కి ప్రోటీన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సోయా చంక్సే కదా. అలాంటి సోయాని మంచి కాంబినేషన్ లో పుల్ల పుల్లగా స్పైసీగా ఒక కర్రీ ప్రిపేర్ చేసేద్దామా. కడాయిలో బాగా వాష్ చేసిన గోంగూరను వేసుకొని సాఫ్ట్ గా ఉడకనివ్వాలి. సోయా చంక్స్ ని హాట్ వాటర్ లో వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు ఉడికించిన గోంగూరను ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నానిన సోయాలో హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ వేసుకొని వాటర్ స్క్వీజ్ చేసుకొని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేసుకొని కాస్త మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ని కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న సోయా చంక్స్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు లిడ్ పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ పుల్లదనం అంతా కూడా సోయా తీసుకుంటుంది. ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.